జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కన్నయ్య కన్నయ్య నీకేమైంది? నువ్వేంటి కన్నయ్య ఇక్కడ? నువ్వు ఉండాల్సింది హాస్పిటల్లో కదా. నువ్వేంటి కన్నయ్య ఇక్కడ? కన్నయ్య 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 లే కన్నయ్య. కన్నయ్య ఏమైంది నీకు? ఇలా ఉన్నావెందుకు? నీ పుణ్యమే అంతా. నీ వలన విరాజ్ని బ్రతికించలేమని డాక్టర్లు కూడా చేతులెత్తేస్తే చివరి ప్రయత్నంగా ఇలా గుడికి తీసుకొచ్చాం. అత్తయ్య, ఇక్కడ కూడా ఏంటి? ఎక్కడైనా ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే విరాజ్ ఈ స్థితికి కారణం తినే. ఆవిడెవరో పెద్దావిడ చెప్పిందని ఈ గుడికి తీసుకొచ్చాం. ఇక్కడ మళ్ళీ నువ్వు దాపురించావు. ఎప్పుడు ఏ అనర్థం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. నీ వల్ల కొన ఊపిరితో ఉన్నాడు. ఇంకా వదులువ విరాజ్ని. స్మైలీ, అలా మాట్లాడుకో. ఆనంద్, మమ్మల్ని ఆపడం కాదు. విరాజ్ జీవితంలోకి శనిలా వచ్చి మన ఇంటికి అరిష్టంలా పట్టి పిడుస్తున్నా తినే నాపు. ఆనంద్ గారు, పిన్ని చెప్తుంది నిజం. అలాంటి నష్టజాతకురాలు ఈ గుళ్ళో ఉంటే జరగాల్సిన మంచి కూడా జరగదు. ఇలాంటి కపట బుద్ధున్న వాళ్ల మొహం చూస్తే అనుగ్రహించే అమ్మవారు కూడా ఆగ్రహిస్తుంది. ఆపండి. మా అక్క గురించి మీలో ఎవరైనా ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకోను. ఏం తెలుసని మా అక్క గురించి మాట్లాడుతున్నారు మీరు? అమ్మవారు వెలసిన ఈ గుడిలో అన్యాయంగా మాట్లాడితే ఆ పాపం ఊరికే పోదు. మేమేమీ అన్యాయంగా మాట్లాడట్లేదు. జరిగింది మాట్లాడుతున్నాం, యథార్థం మాట్లాడుతున్నాం. ఏ రోజైనా మీరు నిజం మాట్లాడారా? ఏ రోజైనా ఏ విషయంలోనైనా ధర్మం అధర్మం అని ఆలోచించారా? అసలు న్యాయమేదో అన్యాయమేదో తెలుసుకునే విచక్షణ ఉందా? అసలు మీలో ఎవరికైనా తెలుసా? మా అక్కే రాక్ స్టార్ కి హాస్పిటల్లో బ్లడ్ తక్కువైతే తన బ్లడ్ ఇచ్చి ఆపరేషన్ జరిగేలా చేసిందని. మీరు అనరాని మాటలని తనని తరిమేస్తే రాక్ స్టార్ కోసం ఉదయం నుండి అమ్మవారికి 1001 బిందెలతో అభిషేకం చేస్తూ పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా దీక్ష చేస్తుందని తెలుసా? తనకి ఓపిక లేకపోయినా బలవంతంగా శక్తి కూడా తీసుకొని అమ్మవారికి బోనమెత్తి ఆ తల్లికి నైవేద్యం పెట్టి దీక్షని దిగ్విజయంగా పూర్తి చేయాలనుకుంది. రాక్ స్టార్ కోసం ఇంత చేస్తున్న తనని మాటలతో అంతలా బాధ పెట్టడానికి అసలు మీకు మనసులో వస్తుంది? రాక్ స్టార్ ని కాపాడడానికి మా అక్క తన ప్రాణాలని సైతం లెక్క చేయడం లేదు. తనకిష్టమైన వ్యక్తిని కాపాడాలనే ధైర్యంగా ఉంది. కానీ మీరు అవకాశం దొరికినప్పుడల్లా మా అక్కని రాబందుల్లా పొడిచి పొడిచి చంపాలని చూస్తున్నారు. అమ్మా, ఈ అబ్బాయి నా భర్త పంతులు గారు. అమ్మా, మీ అబ్బాయి పేరు మీద అభిషేకం జరిగింది అంటే
ఈరోజు అన్ని కార్యక్రమాలు మీ అబ్బాయి పేరు మీద జరుగుతున్నట్టే. ఖచ్చితంగా ఆ విశాలాక్షమ్మ అమ్మవారి అనుగ్రహం మీ బిడ్డ మీద ఉంటుందమ్మా. హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యో సానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకదే యజమాన ఆయుష్టేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం. అబ్బా, అక్క చెల్లెలిద్దరూ కూడబలుకొని బానే నాటకాలు ఆడుతున్నారు. బానే సెటప్ చేశారు. హంస, ఇంక చాలు. మేమందరం చిన్నోడు కోలుకోవాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు నీకు వంత పాడేవాళ్ళు ఏం చేయకున్నా పర్వాలేదు. చేసేవాళ్ళకు అడ్డుపడితే నీకే పాపం. అత్తయ్య, ఇది గొడవ పడే సమయం కాదు. విరాజ్ కోలుకోవాలనే ఉద్దేశం మీకుంటే ప్లీజ్ దయచేసి మాట్లాడొద్దు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా మామ్ నీకు? ఈ రోజు నువ్వు మాట్లాడకూడదు అంతే. అమ్మ చైత్ర, మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, అలా అంటారేంటి అత్తయ్య? చిన్నోడి మీద ఉన్న బాధతో నీ గురించి పట్టించుకోలేదమ్మా. పర్లేదు బామ్మగారు. ఈరోజు నీ దీక్ష ఫలించాలి. నీ విరాజ్ని నువ్వే కాపాడుకోవాలి. అదక్కడ బావ కోసం బోనం రెడీ చేస్తుంది. బావ కోసం బోనం చేస్తే నేనే చెయ్యాలి. కన్నయ్య, నిన్నెలాగైనా ఈరోజు కాపాడుకుంటా. నిన్నెలాగైనా కాపాడుకుంటాను. ఎలాగైనా కాపాడుకుంటాను కన్నయ్య. అరే కన్నయ్య, అరే ఒళ్ళంతా ఇలా కాలిపోతుందేంటి? బాడీ టెంపరేచర్ కంట్రోల్లో లేదు చైత్ర. ఇంకాసేపట్లో బోనం ఎత్తి నైవేద్యం సమర్పించుకుంటాను కన్నయ్య. ఆ పాప విశాలాక్షి చెప్పింది దీక్ష పూర్తయిపోతే నీకేం కాదని. ఆ అమ్మవారే మనల్ని కటాక్షించి నిన్ను రక్షిస్తుందని. ఏ ఆటంకం లేకుండా ఈ దీక్ష పూర్తి చేసి నిన్ను మామూలు మనిషిని చేసుకుంటాను కన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.